బట్ యాజ్ యూఆర్ వెల్ అవేర్ తెలంగాణ మూవ్మెంట్ బాగా జరుగుతున్నటువంటి సమయం కాబట్టి దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవాలి. అప్పుడు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అందులో బాగా చదువుకొని అమెరికాలో బాత్రూములు కడిగిన మా రామన్న నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా చెరువులు కుంటల సుందరీకరణ పేరిట ఆయన నచ్చిన బిల్డర్లకి రోడ్లు వేసుకొని ఇచ్చిండు, కబ్జా వేసుకొని ఇచ్చిండు, బిల్డింగ్లు కట్టుకొని ఇచ్చిండు. ఎందుకు కట్టుకొని ఇస్తున్నావు రామన్న అంటే మా రాజ్యసభ సభ్యునికి విల్లా ఇచ్చిరు కాబట్టి రోడ్ వేయించిన అన్నాడు. సగం సగం చెరువులకి వెళ్ళి రోడ్లు వేసుకుంటే కంప్యూటర్ డబ్బాలలో కూర్చున్న డబ్బాల మంత్రి భాగ్యనగరం పేరును విశ్వనగరంగా మార్చిన అని చెప్పుకుంటున్న ఆయన అన్ని చెరువులు కుంటలు నాశనం అయిపోతుంటే చూసిండు. అంతా అయిపోయినాక 2021లో పోయేగాలను దాపురించినాక ఆయన కూడా జీవో ఇచ్చిండు. కాదు ఆయన కూడా జీవో ఇచ్చి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని పెట్టి దీని పరిధిలోకి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలని కూడా యాడ్ చేస్తున్నామని చెప్పి జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ చెరువులు కుంటల్ని రక్షించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పిండు. 22లో ఇంకొక జీవో తీసుకొచ్చిండు. ఏవి సార్ ఈ జీవోలన్నీ? ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చైర్మన్ చేసి 2022లో ఆయన తెచ్చిన జీవోలో ఈ హ్యాస్ టు ప్రొటెక్ట్ దిస్ లేక్స్ అని చెప్పి అప్పుడు ఒక పెద్ద కమిటీ చేసిండు. ఏవి సార్ ఈ కమిటీలో? అప్పుడు వ్యతిరేకించండి రఘునందన్ గారు, ఈరోజు వ్యతిరేకిస్తున్నారు అంత గట్టిగా వాటన్నిటి మీద. దేన్ని వ్యతిరేకించిండు ఆ రోజున? ఇప్పుడు దుర్గం చెరువు వ్యవహారం ఉంది, నేను వ్యతిరేకించలేదు. నేను ఎప్పుడు కూడా పర్యావరణాన్ని కాపాడమనే మాట్లాడారు. కానీ ఈ రోజున హైడ్రాన్ మాత్రం మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ. కేటీఆర్ ఎన్ని చెరువుల్ని క్లీన్ చేసిండు, ఎన్ని చెరువులు క్లీన్ చేస్తుంటారు? దుర్గం చెరువు లాంటి ఏరియా అంతా కూడా కబ్జా చేస్తున్నప్పుడు కూడా నేనేమంటున్నాను, కేటీఆర్ ఏదైనా చెరువులో ఉన్న కట్టడాలని కూలగొడుతుంటే రఘునందన్ రావు వ్యతిరేకించిండా? లేదు. కేటీఆర్ కట్టుకోమన్నాడు కదా సార్. కేటీఆర్ అమ్ముకున్నాడు కదా హైదరాబాద్ని. భాగ్యనగరం అభివృద్ధి పేరిట వాళ్ళు చేసింది ఏముంది సార్? మొత్తం చెరువుల్ని విధ్వంసం చేసిండు సార్. నచ్చిన రియాల్టర్ కంపెనీలకి చెరువుల సుందరీకరణ పేరిట సగం సగం చెరువుల్ని పూడ్చుకునేందుకు అనుమతి ఇచ్చుకుంటూ పోయింది కదా సార్ ఆయన. అది ఆ రోజు ఆయన మొదలుపెట్టింటే ఆ రోజు కూడా అప్రిషియేట్ చేద్దుంటి. లేదా రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు కాబట్టి అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ రాజకీయ కారణాలను ఎందుకు చూపెడుతున్నారు మీరు? చెరువులు కుంటల్ని పూడ్చేద్దామా? సల్కం చెరువులో అసదుద్దీన్ ఓవైసీ అయినటువంటి బారిస్టర్ చదువుకున్న ఆయన చెరువు మధ్యలో కాలేజీ కట్టిండు. డూ యూ అప్రిషియేట్ ఇట్? నో. అది ఉండాలని కోరుకుంటారా? లేదు. దానికి ఇదో విద్యా సంస్థ, దీంట్లో 4000 మంది విద్యార్థులు ఉన్నారు. లేకపోతే మేము ముస్లిం మైనార్టీలం కాబట్టి కూలగొడుతున్నారు. చర్యలు లేవుగా, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవుగా ఇప్పటి వరకు. తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్న. తీసుకోకపోతే రేపు ఇదే రేవంత్ రెడ్డిని, అదే రంగనాథ్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. అప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తాం? మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే అనే విచక్షణ కలిగినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకున్న అనుబంధాన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తాయి. మీరు చూస్తారు కదా, సల్కం చెరువులో ఉన్న ఫతిమా కాలేజీ కూడా కూలిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. మరి అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ కూలాల్సిందే, మల్లారెడ్డి కూలాల్సిందే, అన్నీ కూలాల్సిందే. వ్యక్తుల పేర్లు ఎందుకు సార్? నేను వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నా, వ్యవస్థలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఒక ఇష్యూ పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటేందుకు ఎవరో ఒకరు యాక్షన్ మొదలుపెట్టిర్రు. మంచి జరగాలని కోరుకుందాం. ఆ మంచి వెనకాల ఏమైనా ఆగిపోతుందా? లేకపోతే కూలగొట్టడం అనేది గత 4-5 రోజులుగా ఏమీ లేదు పెద్దగా చూస్తే. పల్లంరాజు దిగులగొట్టలేదా? రాజేందర్ నగర్లో 40 ఎకరాలు ఉన్న చెరువు 8 ఎకరాలు అయితే కూలగొట్టలేదా? అంటే ఏం కోరుకుంటారు మీరు? ఒకటే రోజు మొత్తం అన్ని కూలగొట్టేసి అయిపోతుంది అనుకుంటారా? ఎక్కడుంటుంది సార్ వ్యవస్థ నిర్మాణం? మీరు 50 ఏళ్లలో విధ్వంసం చేసి 50 గంటలలో అంతా అయిపోవాలని ఎట్లా కోరుకుంటారు రంగనాథ్ గారి నుంచి? లెట్ ద ప్రాసెస్ బీ ఆన్ జాబ్. ఆయన డ్యూటీ ఆయన చేయని, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? కట్టేదానికి 20 ఏళ్ళు పడితే కూలగొట్టేందుకు 20 రోజులైనా పడుతుంది. ఒకటి అండి, కూల్చడం అంత ఈజీనా? కట్టేసిన తర్వాత ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అంతా వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కలిస్తే ఏమైంది? భూకంపం వచ్చిందా? నేను కొంపలు అంటుకునే ఏం నష్టం వచ్చింది? రాజేంద్ర నగర్లో చెరువు కబ్జా చేస్తే షెడ్లు కూల్చేసారు. ఎవరు కొంపలు అంటుకుపోయినాయి? లక్షలు కిరాయిలు తీసుకుంటున్నానికి నష్టమైంది. చెరువైంది మీ తాత జాగిరా? మీరు ఏమైనా కట్టిరా చెరువు? కట్టని నీకు కూలగొట్టే అధికారం లేకపోతే పూడ్చే అధికారం ఎవడిచ్చిండు? అందుకనే ప్రకృతికి ప్రకోపం వస్తుంది. వాయనాడు వచ్చింది, ఉత్తరాఖండ్ వచ్చింది, కేదార్నాథ్ వచ్చింది, 2020లో హైదరాబాద్ మునిగిపోయింది. ఇలా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో అక్కడ విజయవాడలో ఏం జరుగుతుందో, కృష్ణానది ఏం చెప్తుందో, సింగినగర్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడుండ్రి. ఒకసారి ప్రకృతి విధ్వంసం చూడాలనుకుంటే ఇట్లే చెరువులు కుంటలు కబ్జా చేయండి. 1917లో టిఆర్ మాల్తూస్ అనేటువంటి ఒక ఎడ్యుకేషనిస్ట్ రష్యాలో చెప్తాడు, మనుషుల జనాభా ఎట్లా పెరుగుతుందంటే 2, 4, 4, 4, 16, 16, 16, 36, 326 ఇట్లా పెరుగుతుంది. కానీ మనిషికి అవసరమైన పంచభూతాలు పెరుగుతలేవు. భూమి, గాలి, నీరు పెరుగుతున్నాయా? మీరు పెరిగినట్టు. భూమి ఏమైనా ఎక్స్పాండ్ అవుతుందా? గాలి ఏమైనా ఎక్స్పాండ్ అవుతుందా? మరి ఎట్లా భరిస్తుంది భూమి ఇంత దుర్మార్గాన్ని, ఇంత బరువుని? అందుకనే వాల్కెనోలు, సునామీలు, ఎర్త్క్వేక్స్ వచ్చి జనాభాని భూమే నియంత్రిస్తుంది అంటాడు. అది చెప్తే వినడానికి కొంచెం నవ్వుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇలా నియంత్రణ జరుగుతుందా లేదా? ఎందుకు వచ్చింది కరోనా?
ఎందుకు వచ్చినది? సునామీ ఎందుకు వచ్చింది? ఎందుకు లాతూర్లో భూకంపం వచ్చింది? ఎందుకు వాయనాడులో 1000 మంది కొట్టుకుపోయినారు? ఎందుకు కేదార్నాథ్లో 2000 మంది కొట్టుకుపోతున్నారు? ఇవెందుకు కనబడతలేవు మీకు? భూమికి బరువు అవుతున్నాం మనం, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం. చెరువు దగ్గర చెరువు, కుంట దగ్గర కుంట, గుట్ట దగ్గర గుట్టు ఉంటేనే అది ఒక నేచర్. అది ఆ నేచర్ని ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేస్తే చిన్నప్పుడు పిల్లలకి సైన్స్ టీచర్గా చెప్పుతుంటుంది. వెనకటి కోటి రాక్షస బల్లి అని ఉండే, ఇప్పుడు రాక్షస బల్లి లేదు. జూ కాడికి పోతే జూ దగ్గర ముంగటోటి రాయితోటి చేసిన బొమ్మ కనబడుతుంది, లేదా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇట్లా నోరు తెరిచి వచ్చి దుంకుతుంది డ్రాగన్. ఇది రాక్షస బల్లి అని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఒకప్పుడు విశ్వనగరం ఉండే, ఒకప్పుడు భాగ్యనగరం ఉండే అని చరిత్ర పుటలో మన పేజీలు ఉండొద్దని కోరుకుంటారా ఏంది మీరు? ఉండాలంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. బట్ ఉన్న హైడ్రాకి చట్టబద్ధత లేదని మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు ఏం చట్టం చదువుకున్నారో నాకు తెలియదు సార్. నాకు తెలిసి అయితే చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకే చట్టబద్ధత ఉంటుంది. ఎవరు తీసుకోవాలి నిర్ణయం? హైడ్రాక్ చట్టబద్ధత లేకపోతే జిఓఎంఎస్ నెంబర్ 154 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన దానికి చట్టబద్ధత ఉండదు. ఎవరో ఇద్దరు స్టూడియోలో కూర్చొని, ఎవరో ముగ్గురు టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని దానికి చట్టబద్ధత లేదు, దీనికి చట్టబద్ధత లేదని ఎకతక్క మాట్లాడితే దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి? ఏంది చట్టబద్ధత అంటే? ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తే దానికి చట్టబద్ధత లేకపోతే టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడినోడికి చట్టబద్ధత. కానీ 311 జీవోని తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోతున్నప్పుడు ఆ టైంలో కొంత దాని మీద సడలింపు అనేది కావాలని చెప్పి గట్టిగా మాట్లాడారు. మరి అలాంటిదే రేపు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉండదా? ప్రజా ప్రయోజనం ఉన్నటువంటి అంశాల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన చోట దురదృష్టకరం ఏంటంటే వ్యక్తుల అభిప్రాయాలే ప్రివేల్ అవుతున్నాయి తప్ప ప్రజా సమస్యలు ప్రివేల్ కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇటు దిక్కున్న వాళ్ళంతా ఎస్ అనాలి, ఇటు దిక్కున్న వాళ్ళంతా నో అనాలి. ఇందులో మంచి ఏంది అనేది ఎవరు ఆలోచించారు? ఎస్ కరెక్టే. ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తుంటే ప్రతిపక్షాల గురించి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా.